కానీ క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటో తెలుసా? మీరు ప్రాణం తీస్తే మేము ప్రాణం పెడతాం. ఎందుకంటే మాలో ప్రాణం పెట్టే ధైర్యాన్ని నింపినవాడు మా యేసుక్రీస్తు. ఆయన సిలువపై చంపేలే, సిలువలో తన ప్రాణాన్ని పెట్టిండు. ఒకవేళ అదే సిలువపై నుండి తను చంపుతున్న వాళ్ళని చంపేయాలనుకుంటే ఒక క్షణం చాలు యేసు ప్రభుకి, ఒక నిమిషం చాలు యేసు ప్రభుకి. కానీ ఆయన పని, ఆయన ఉద్దేశం చావడం కాదు, చంపడం కాదు, నేను ప్రాణం పెట్టాలి, నేను చచ్చిపోవాలి. ఈరోజు ఆయన మనకు నేర్పించిందంతా అదే. బైబిల్లోన అనేక మంది వాళ్ళ ప్రాణాలను పెట్టారు. మనందరూ తెలుసు, షద్రక్, మేషక్, అబేద్నెగో. కళ్ళ ముందు అగ్ని కనబడుతున్న ఆ అగ్నిలో మమ్మల్ని వెయ్యండి అని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళు అన్నారు, మా ప్రభువు మమ్మల్ని రక్షించకపోయినా మమ్మల్ని మాత్రం అగ్నిలో వేసేయండి, పర్లేదు. చూడండి, వాళ్ళ చావుని వాళ్ళు ఎంత సులువుగా తీసేస్తారు, వాళ్ళ మరణాన్ని వాళ్ళు ఎంత సులువుగా చూసుకుంటారు. మన చావు, మన మరణం దేవుని కోసం మనం ప్రాణం పెట్టేలా ఉండాలి. ఒక క్రైస్తవ బోధకుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? నా పడక మీద ప్రాణం పోవడం కంటే ప్రభువు పనిలో నా ప్రాణం పోవడం నాకు చాలా ఇష్టం అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఒక క్రైస్తవ బోధకుడు తన నోటితో పలికిన మాట, నేను పడుకునే పడక పైన నా ప్రాణం పోవడం కంటే నేను దేవుని పనిలో నా ప్రాణం పోవడం నాకు ఇష్టం.